హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మీకు కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక 33 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నేను ఒక 6 ప్రాబ్లమ్స్ అనేవి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 26 ప్రాబ్లమ్స్ అనేవి మీరైతే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో మీకు కొన్ని ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఫర్ లూప్ యూజ్ చేసుకొని చేసే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ మీ లాజిక్ని ఎక్కువ యూజ్ చేసే క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ మీ లాజిక్ని యూజ్ చేస్తేనే మీరైతే ఆ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం ప్రీవియస్ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. అలాగైతేనే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? అలా చూడకుంటే మీకు క్వశ్చన్ చూడగానే కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఓకేనా? మీరు చూడగానే నేను చేయలేకపోతాను అని మీకు అనిపించవచ్చు. సో మీరు ముందుగానే ఆ ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. ఒకవేళ మీరు చేయలేకపోతే కామెంట్ అయితే చేయండి. నేనైతే కోడ్ అనేది మీకైతే కామెంట్ చేస్తాను. ఓకేనా? లేకపోతే మీకు డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉండడం జరిగింది. చాట్‌జీపీటీ అయినా అడగొచ్చు, గూగుల్‌లో అయినా మీరైతే సెర్చ్ చేసి ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు అనమాట. కోడింగ్ ప్రాక్టీస్ 9A అంటే ఏంది? ఇక్కడ 9B అంటే ఏంది? అలాగే అసైన్‌మెంట్ 9A 9 అంటే ఏంది? అనేది మీకు తెలియకపోవచ్చు. అంటే మనం ఏందంటే ప్రీవియస్‌గానే ఒక కోడింగ్ ప్రాక్టీస్ 1A, 1B ఇలా మనం 9 వరకు రావడం జరిగిందనమాట. మన కాన్సెప్ట్ ఏంది? మనం ఒక టాపిక్ నేర్చుకోగానే మనం దాని మీద మల్టిపుల్ క్వశ్చన్స్, ఒకటి కాదు, రెండు కాదు, మనం చాలా క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అలా చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్ అనేది గుర్తుంటుంది. ఆ కాన్సెప్ట్ గుర్తుంటుంది. అలాగే ఒక బేస్, అలాగే ఒక కాన్సెప్ట్ మీద మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం వల్ల మనకి ఏ విధంగా వచ్చినా కానీ ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? డిఫరెంట్ వేలో మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో మీకు ఒక 6 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా ప్రాబ్లమ్స్ అనేది మీరైతే ట్రై చేయండి అనమాట. మీరు తప్పకుండా మీరు చేసిన కోడ్ అనేది తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అనమాట. ఓకేనా? అలాగే ఈ వీడియో ఎలాగ అనిపించిందో మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. మనం చేసిన వీడియోస్ అనేవి మీకైతే నోటిఫికేషన్ల ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే నేను ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రింట్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్. ఓకేనా? క్వశ్చన్ అనేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువ కావచ్చు, బట్ మీ కాన్సెప్ట్ అనేది 100% అయితే అర్థమవుతుంది అనమాట. నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మీకు ఏమవుతుందంటే ముందుగా మనం ప్రింట్ ద డిజిట్ ఆఫ్ ఏ నెంబర్. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాను క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ అండ్ ప్రింట్స్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ సెపరేటెడ్ బై ఏ స్పేస్. ఇక్కడ ఏమంటున్నాడు, మనం శాంపుల్ ఇన్పుట్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాం, ఒక శాంపుల్ ఇన్పుట్ 6165 అనేది ఇవ్వడం జరిగింది, 165 అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏం చేయాలి, మనం ఒక్కొక్క నెంబర్ని సపరేట్గా డిజిట్స్ వైజ్గా మనం సపరేట్ చేసి స్పేస్ తోటి సపరేట్ చేయమంటున్నాం అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 165 అని ఉంది అనుకోండి. మనం ఏం చేయాలి, దాన్ని డిజిట్స్ లాగా చేయాలన్నమాట. డిజిట్స్ అంటే ఏంది, 0 నుంచి 9 వరకు ఉన్న వీటిని మనం డిజిట్స్ అంటాం కదా. మనం 10 ఇవైతేనేమో నెంబర్స్ అనమాట. 2 డిజిట్స్ నెంబర్స్ని మనం నెంబర్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, డిజిట్స్ కింద కన్వర్ట్ చేయాలి. నెంబర్ని మనం డిజిట్స్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే మనకి 165 ఉంటే మనం 1ని సపరేట్ చేయాలి, అలాగే 6ని, అలాగే 5ని దేనితో సపరేట్ చేయాలి, స్పేస్ తోటి సపరేట్ చేయమంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం స్పేస్ తోటి అయితే సపరేట్ చేయాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్ అర్థమైంది కదా, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్స్ని స్పేస్ తోటి సపరేట్ చేయాలి. సింపుల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 165 అని ఉంది. మనం బేస్ చేసుకొని మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం దీన్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ నెంబర్ లాగా ఉంది, ఈ నెంబర్ని మనం సపరేట్ చేయగలుగుతామా అంటే మనం ఒకవేళ ఫర్ లూప్ని యూజ్ చేసుకొని చేద్దాం అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని చేయాలి అంటే మనం ఒక్కొక్క నెంబర్ని యాక్సెస్ చేసుకుందాం అనుకున్నాం. అంటే ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మనం తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఒక్కొక్క క్యారెక్టర్ని. ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ముందుగా మనం దీన్ని స్ట్రింగ్ ఫార్మాట్లోకి అయితే చేద్దాం అనమాట. ఓకేనా? మనం ఏం చేద్దాం, n ఇంటూ str నెంబర్ నేను స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ముందుగా ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను, n_str అని. ఓకేనా? దీన్ని మనం str ఆఫ్ n అనేది చేస్తున్నాను అనమాట. నేను ముందుగా స్ట్రింగ్ నెంబర్ నేను ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. సారీ, ఈ నెంబర్ని స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను, ఇంటీజర్ని నేను స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కొక్క క్యారెక్టర్ని నేను యాక్సెస్ చేసుకోనికి. ఓకేనా? ఒక్కొక్క క్యారెక్టర్ నేను యాక్సెస్ చేసుకోనికి నేను స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇది ఈ స్టెప్లో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీని ఒక లెంత్ అనేది కనుక్కుందాం. ఓకేనా?
దీని యొక్క లెంత్ అనేది కనుక్కుంది. ఎందుకంటే దాని యొక్క రేంజ్ తెలియాలి కదా, ఇండెక్సింగ్లో ఎంతవరకు మనం యాక్సెస్ చేసుకోవాలో మనకు తెలియాలి కదా. సో మనం లెంత్ అనేది కనుక్కుందాం. లెంత్ అనేది నేను ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేశాను. లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం లెంత్ అయితే కనుక్కోవచ్చు కదా. సో మనం లెంత్ అయితే కనుక్కున్నాం, n_str ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది కనుక్కుంటున్నాం. ఓకేనా, స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది కనుక్కుంటున్నాం. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, కామెంట్స్లో లెంత్ అనేది ఎంత వస్తుంది, 3 అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ లెంత్ ఎంత ఉంది, 3 అనేది ఉంటుంది అనమాట లెంత్ అనేది. ఓకేనా, ఇక్కడ మనకి ఏమవుతుంది, సెకండ్ స్టెప్లో ఇది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. 165 అనేది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా, సెకండ్ స్టెప్లో ఆ స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్లో దాని యొక్క లెంత్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకొని మనం ప్రింట్ చేద్దాం అనమాట. ఫర్ I in range of length ఎంత, లెంత్. ఓకేనా, ఆ లెంత్ ఎంత ఉందో అంతే కదా మనం తీసుకోవాల్సింది, లెంత్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం చేస్తుంది రేంజ్ ఫంక్షన్, ఇక్కడ మనకి రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇక్కడ స్మాల్ ఐ తీసుకుందాం. ఇక్కడ నేను స్మాల్ ఎఫ్ అయితే ఇవ్వాలన్నమాట. మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది డైరెక్ట్గా క్యాపిటల్లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది. మీరు కోడ్ రాసేటప్పుడు అయితే ఈ స్మాల్ ఎఫ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకి రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఇస్తుంది అనమాట. ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఏంటి, మనకి 0 నుంచి ఎంత లెంత్ ఎంత 3 కదా, 0 నుంచి 2 వరకు ఇస్తుంది అనమాట. 0 1 2 వరకు ఈ రేంజ్ ఫంక్షన్ అనేది ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఇంతవరకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఒక్కొక్క క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ ఆఫ్ ఒక్కొక్క డిజిట్ని మనం స్ట్రింగ్లోకి మార్చాం కాబట్టి నేను క్యారెక్టర్ అనేది అంటున్నాను అనమాట. ఆ డిజిట్ని ప్రింట్ ఆఫ్ ఏం ప్రింట్ చేయాలి, స్ట్రింగ్లో కన్వర్ట్ చేసాం కదా. ఆఫ్ మనం ఒక స్ట్రింగ్లో ఉన్న ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, ఇండెక్సింగ్ కదా. సో మనం ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా, మనం ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని ఫస్ట్ క్యారెక్టర్ అనేది తెచ్చుకుంటున్నాం. కామా పెట్టి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. మనకి ఏం కావాలి, స్పేస్ తోటి సపరేట్ చేయాలి కదా. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫర్ లూప్లో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. మీకు అనేది కోడ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్ దాకా అర్థమైంది కదా, లెంత్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు మనకి ఫోర్త్ స్టెప్లో మనకి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ అని ఇచ్చినప్పుడు మనకి 0 1 2 అనేది సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేసింది రేంజ్ అనేది. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఐలో మనకి 1 ఉంటుంది అనమాట. ఐలో మనకి 0 ఉంది. n_str ఆఫ్ ఐలో ఎంత ఉంది, 0 ఉంది. సో మనకి మన క్యారెక్టర్ ఒక స్ట్రింగ్లో మనకి 0 పొజిషన్ ఇండెక్సింగ్ అనేది 0 ఇవ్వడం జరిగింది. 0 పొజిషన్లో మనకి ఏముంది, 1 ఉంది అనమాట. ఇప్పుడు 1 అనేది ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, 1 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే 0 పొజిషన్లో మనకి 1 ఉంది, ఈ స్ట్రింగ్లో 0 పొజిషన్లో 1 ఉంది అనమాట. ఓకేనా, మనకి 1 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఒకసారి లూప్ అనేది రన్ అయింది. ఇప్పుడు నేను ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇలా ఎందుకు ఇచ్చానంటే మనకి నెక్స్ట్ లైన్లో పోకుండా ఉండడానికి. ఓకేనా, మనకి బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్లో మనకి /n అనేది ఉంటుంది అనమాట. /n అని ఉండడం వల్ల మనకి నెక్స్ట్ స్టెప్లో డైరెక్ట్గా ప్రింట్ అనేది నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్లో జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి నెక్స్ట్ స్టెప్లో జరగదు కదా, దాని పక్కనే కావాలి కదా. దాని పక్కన కూడా మనకి ఏ విధంగా కావాలి, స్పేస్ తోటి సపరేట్ అయి ఉండాలి. సో మనకి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్, ఈ డబుల్ కోట్స్ ఇచ్చి స్పేస్ ఇచ్చినట్టయితే మనకి దాని పక్కనే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్లో ప్రింట్ కాకుండా దాని పక్కనే ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు కోడ్ అనేది రన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. దాని పక్కనే ప్రింట్ కానీ మనం ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్పేస్ తోటి సపరేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఒకసారి లూప్ అనేది రన్ అయింది. దీని తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. i ఈజ్ ఈక్వల్ టు 1, ఐలో ఎంత ఉంది, 1 ఉంది. n_str ఆఫ్ i అంటే మనకి సెకండ్ పొజిషన్, అంటే ఫస్ట్ పొజిషన్లో ఏది ఉంది, ఇది 0 పొజిషన్, ఇది 1లో ఎంత ఉంది, 6 కదా, ఇండెక్స్ 6, పొజిషన్ 6 ఉందన్నమాట. ఓకేనా, స్ట్రింగ్ పొజిషన్ 6 అనమాట. ఓకేనా, 1 పొజిషన్లో 6 అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనకి సెకండ్ టైం కూడా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఐలో ఎంత ఉంది, 2 ఉందన్నమాట. ఐలో 2 ఉందంటే సెకండ్ పొజిషన్లో స్ట్రింగ్లో సెకండ్ పొజిషన్లో ఏముంది, 5 అనమాట.
జీరో పొజిషన్లో 1 ఉంది, 1 పొజిషన్లో 6 ఉంది, అలాగే 2 పొజిషన్లో 5 ఉంది అనమాట. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, స్పేస్ సపరేటర్ తోటి మనకి ఏం ప్రింట్ అవుతుంది, 5 అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనకి థర్డ్ టైం కూడా లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంతటితో మనకి ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా రావడం జరిగింది అనమాట. చూసారు కదా, 1 6 5 అనేది విత్ స్పేస్ సపరేటర్ తోటి ప్రింట్ కావడం జరిగింది. ఇదే కదా మనకు కావాల్సింది. ఓకేనా, దీన్ని మనం ఒకసారి మన VS కోడ్లో చేసేది చూద్దాం. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకండి అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను కోడ్ రాసేటప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది కాకండి అనమాట. మనకి ఒక ఇంటీజర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, 165 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ముందుగా ఇంటీజర్లో నుంచి స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. STR ఎన్ని నేను స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. STR ఆఫ్ n మనకి స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ అయింది అనమాట. అంటే మనకి ఏ విధంగా ఉంటుంది, స్ట్రింగ్లో కన్వర్ట్ అయ్యి ఈ విధంగా అయితే స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం చేసాం, ఇప్పుడు మనం ఫర్ లూప్ లెంత్ కనుక్కోవాలి కదా. ముందుగా మనం ఒక్కొక్క క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఇండెక్సింగ్ కావాలి. సో ఆ ఇండెక్సింగ్ కావాలంటే మనకి దాని ఒక లెంత్ కనుక్కుంటేనే దాని ఒక రేంజ్ అనేది కనుక్కోగలుగుతాం అనమాట. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ n, దీని యొక్క లెంత్ అనేది కనుక్కుంటున్నాను. ఓకేనా, దీని యొక్క లెంత్ ఏమొస్తుంది మనకి, ఒకసారి ప్రింట్ చేసేది చూపిస్తాను. దీని యొక్క లెంత్ ఏమొస్తుంది, నేను రన్ చేసినట్టయితే మనకి లెంత్ ఏం రావాలి, 3 అనేది రావాలన్నమాట. ఓకేనా, అవుట్పుట్ ఏం రావాలి, 3 అనేది రావాలి. ఇక్కడ మీరు టర్మినల్లో చూసినట్టయితే ఇక్కడ మీకు టర్మినల్లో అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు చూసినట్టయితే మనకి 3 చూసారు కదా, ఇక్కడ మనకి 3 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. దాని యొక్క లెంత్ వచ్చేసి 3 అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫర్ లూప్ యూజ్ చేసుకుందాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ ఎంత, లెంత్ కదా. మనం ఈ ఫర్ లూప్ ఎందుకు రాస్తున్నాం, మనం ఇండెక్సింగ్ ఒక్కో క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోనికి. లెంత్ ప్రింట్ ఆఫ్ ఐని ప్రింట్ చేద్దాం. మనకి నెంబర్స్ అనేది ఏం జనరేట్ చేస్తుందో చూద్దాం. మనకి ఏం జనరేట్ కావాలి, 0 1 2 అనేది రావాలన్నమాట. అవుట్పుట్ వచ్చేసి 0 1 2 అనేది రావాలి. ఇక్కడ మీకు అవుట్పుట్ చూసినట్టయితే చూసారు కదా, 0 1 2 3 అని నెంబర్స్ అయితే జనరేట్ చేసింది. ఓకేనా, ఈ నెంబర్స్ని మనం ఎందుకు యూజ్ చేసుకుందాం, అందులో ఉన్న క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోనికి అయితే యూజ్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ n_str అనే ఒక స్ట్రింగ్. ఇందులో మనకి ఏముంది, 165 అనే ఒక స్ట్రింగ్ అయితే ఉందన్నమాట. అందులో నేను ఏమి యాక్సెస్ చేస్తున్నాను, ముందుగా జీరో పొజిషన్లో ఉన్న నెంబర్ని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. 0 పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని యాక్సెస్ చేస్తున్నాను. దీని తర్వాత మనం ఏమనుకున్నాం, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. ఓకేనా, స్పేస్ తోటి సపరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మీరు స్పేసే కాకుండా మీరు కామతోటి కూడా సపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే దీని అయితే రన్ చేస్తాను. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 1 స్పేస్ 6 స్పేస్ 5 అనేది రావాలన్నమాట అవుట్పుట్ వచ్చేసి. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 1 స్పేస్ 6 స్పేస్ 5 అనేది రావడం జరిగింది. ఓకేనా, మీరు ఒకవేళ స్పేస్ వద్దనుకున్నారు అనుకోండి, కామాతోటి సపరేట్ చేద్దాం అనుకున్నారు, మీరు ఇక్కడ కామా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన క్యారెక్టర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దాంతో సపరేట్ అవుతుంది. చూసారు కదా, 1 కామా 6 కామా 5 కామా అనేది రావడం జరిగింది. ఈ విధంగా కూడా మీరు సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన సెకండ్ ప్రాబ్లం అయితే చూద్దాం. మనం ఒక ప్రాబ్లం అయితే చూసాము, ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం అయితే చూద్దాం. మళ్ళీ మన పీడిఎఫ్లోకి వచ్చినట్టయితే నెక్స్ట్ ఏం ప్రాబ్లం చేద్దాం, 9th ప్రాబ్లం అయితే చేద్దాం అనమాట. ఇందులో మనకి మన పీడిఎఫ్లో 9th ప్రాబ్లం అయితే చేద్దాం. ఇక్కడ నేను 9th ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఏందో ముందుగా క్వశ్చన్ అయితే అర్థం చేసుకుందాం. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు n. ఇక్కడ మనకి ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ n అండ్ ప్రింట్ ద సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. ఓకేనా, దీన్ని మనం ఇంకా క్లియర్గా అయితే అర్థం చేసుకుందాం. ముందుగా మనకి ఇన్పుట్లో ఒక ఇంటిజర్ నెంబర్ అయితే తీసుకున్నాం అనమాట. మనకి అవుట్పుట్లో ఏం కావాలి, మనకి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మనకి ఏంటంటే n ఈజ్ ఈక్వల్ 6 ఒక ఇంటిజర్ నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నాం, 6 అంటే మనకి ఎక్కడి నుంచి 1 నుంచి 6 వరకు 1 2 3 4 5 6. ఓకేనా, ఇప్పుడు మనం వీటి ఈవెన్ నెంబర్స్, ఇందులో మనకి 6 దాకా నెంబర్స్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి 2 4 6 అనమాట. వీటిని సమ్ చేసి ఎంత వస్తుంది, 12 అనమాట. మనకి ఏం కావాలి, ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉంటాయో వాటిని మనం సమ్ చేసి మనం అవుట్పుట్ కింద అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఏం చేస్తాం, ప్రింట్ చేయాలి. 2 + 4 + 6 చేసినప్పుడు 12 అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మీ క్వశ్చన్ అర్థమైంది కదా.
ఇప్పుడు మనకి శాంపుల్ ఇన్పుట్ 6 ఇచ్చినట్టయితే అవుట్పుట్ వచ్చేసి 12 అని అయితే రావాలన్నమాట. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే మనం అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ ఏంది? సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? ఒక n ఈజ్ ఈక్వల్ టు 6 అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ తీసుకోవాలి. ఫర్ I in range of మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 1 నుంచి n వరకు. n అంటే +1 అనేది ఎందుకు ఇస్తున్నాం అంటే మనకి రేంజ్ ఫంక్షన్ అనేది లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి మనం +1 అయితే ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చినప్పుడే మనకి 6 అనేది కూడా ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓకేనా? ఇప్పుడు మనకు ఫర్ లూప్ ఏం చేసింది? ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేసింది. మనకి యాక్చువల్గా క్వశ్చన్ ఏంది? మనకి ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో మనకి ఈవెన్ నెంబర్స్ కావాలన్నమాట. దానికోసం మనం ఇఫ్ కండిషన్ అయితే రాద్దాం అనమాట. ఇఫ్ ఏం చేద్దాం? I మాడ్యులస్ డివిజన్ బై 2 చేసినట్టయితే మనకి ఏం రావాలి? కండిషన్ 0 అయినట్టయితే మనకి ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అనమాట. ఓకేనా? మనం ఐని 2తో డివైడ్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది 0 అయినప్పుడు మనకి అది ఈవెన్ నెంబర్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? సమ్ చేయాలి ఆ నెంబర్స్ని. ఇప్పుడు మనకి సమ్లో 0. ఓకేనా? ఇప్పుడు మనం వాటిని సమ్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అనేది చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ స్టెప్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ మనకి స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫైనల్గా మనం ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ ఆఫ్ సమ్. మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే కోడ్ అనేది మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? n ఈజ్ ఈక్వల్ 6 ఒక నెంబర్ని అయితే తీసుకున్నాం, ఇంటిజర్ నెంబర్ అయితే తీసుకున్నాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఫర్ లూప్ ఏం చేస్తుంది? ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేసింది 1 2 3 4 5 6 వరకు. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది? ముందుగా మనకి ఐలో 1 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ 4th స్టెప్లో ఇఫ్ I డిజబుల్ బై 2 అనేది చేస్తున్నాం, మాడ్యులస్ డివిజన్ అనేది చేస్తున్నాం. మాడ్యులస్ డివిజన్ ఏం చేస్తుంది? మనకి రిమైండర్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. మనకి 1 డివిజబుల్ బై 2తో డివైడ్ చేస్తే మనకి 0 వస్తుందా? 1ని రాదు కదా. సో 1 అనేది ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. మళ్ళీ సెకండ్ టైం లూప్ రన్ అయినప్పుడు I ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి I ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది అనమాట. I ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. ఓకేనా? I ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు మనకి 2 డివిజబుల్ బై 2 అంటే కరెక్టే కదా. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. సో మనకి ఈ సమ్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎన్నో స్టెప్? ఈ 5th స్టెప్లో ఏమవుతుంది? సమ్ ప్లస్ I చేస్తున్నాం అనమాట. ఎందులో స్టోర్ చేస్తున్నాం? మళ్ళీ సమ్లోనే స్టోర్ చేస్తున్నాం. సమ్ ప్లస్ I అంటే ఎంత? సమ్లో మనకి స్టార్టింగ్లో ఎంత ఉంది? 0 ప్లస్ I అంటే ఎంత? 2. అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి సమ్లో ఎంత ఉంటుంది? 2 ఉంటుంది అనమాట. మనకి సమ్లో ఎంత ఉంటుంది? 2 ఉంటుంది అనమాట. మనకి సమ్లో 2 అవుతుంది. ఇక్కడ మనకి సమ్లో 2 అయితే ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ థర్డ్ టైం లూప్ రన్ అయినప్పుడు మనకి ఐలో ఎంత ఉంటుంది? 3 డివిజబుల్ బై 2 కాదు కదా. మనకి 0 వస్తుందా? కాదు కదా. సో మనకి ఈ 4th టైం కూడా కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మనకి ఐలో 4 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఐలో 4 అనేది స్టోర్ అయింది. 4 డివిజబుల్ బై 2 నిజమే కదా. 4 అనేది 2 తోటి డివిజబుల్ అవుతుంది. సో మనకి సమ్ అవుతుంది మళ్ళీ. ప్రీవియస్గా ఎంత ఉంది? సమ్లో 2 అనేది ఉంది అనమాట. 2 ఇక్కడ 2 సమ్ ప్లస్ I. సమ్లో 2 ఉంది. 2 ప్లస్ ఐలో ఎంత ఉంది? 4. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 6 అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఎందులో స్టోర్ అవుతుంది? మళ్ళీ సమ్లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ సమ్లోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి సమ్లో 6 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ 4 తోటి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఐలో ఎంత ఉంటుంది? 5 ఉంటుంది అనమాట. ఇప్పుడు 5 డివిజబుల్ బై 2 అనమాట. చేస్తే ఏమొస్తుంది? మనకి రిమైండర్ 0 అవుతుందా? కాదు కాబట్టి ఇది లూప్ కూడా ఇందులోకి అయితే ఈ కండిషనల్ బ్లాక్లోకి అయితే రాదనమాట. ఇప్పుడు మనకి ఏమవుతుంది? మళ్ళీ ఐలో అనేది 6 అనేది ఉంటుంది. ఐలో మనకి 6 అనేది ఉంటుంది. మనకి 6 డివిజబుల్ బై 2 చేస్తే ఏమవుతుంది? రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఇప్పుడు మనకి కండిషనల్ బ్లాక్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయ్యి ఏమవుతుంది? సమ్ ప్లస్ ఐ అవుతుంది అనమాట. సమ్లో ఎంత ఉంది? 6 ప్లస్ ఐలో ఎంత ఉంది? 6. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 12 అనమాట. ఓకేనా? మనకి ఇప్పుడు సమ్లో ఎంత ఉంటుంది? ఇప్పుడు మనకి సమ్లో 12 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ సమ్లో 12 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ సమ్ని ప్రింట్ చేస్తున్నాం.
సమ్ను ప్రింట్ చేసి అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ 12 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? మనం ఇక్కడ సమ్ను అనేది ప్రింట్ చేసినాం, మనకి 12 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మనం VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం VS కోడ్లో చేసినట్లయితే ఇది మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనం n ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం, ఒక ఇంటిజర్ నెంబర్ అయితే తీసుకుందాం 6. మనం ఏం చేస్తున్నాం, సమ్ స్టోర్ చేసుకోలేదు కదా, ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి కావాలి మనకి, 1 నుంచి కావాలి కదా ఈ రేంజ్ ఫంక్షన్ అది, 1, n అనమాట, n+1. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఒక కండిషన్ రాయాలన్నమాట, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ని మనం సపరేట్ చేయాలి. సో దానికోసం I డివిజబుల్ బై 2 ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయినట్టయితే మనం ఏం చేస్తున్నాం, సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం, I చేస్తున్నాం అనమాట. సేమ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 1 అని రాసిన ఏం లేదు, సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు I అని రాసిన ఏం లేదు అనమాట. ఈ విధంగా రాసిన ఏం లేదు, ఆర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I చేసినా కానీ సేమ్ ప్రాసెస్ అనమాట, సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రాస్తే సింపుల్ అనమాట, షార్ట్ కట్లో ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ సమ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట, ప్రింట్ ఆఫ్ సమ్. ఈ ఫర్ లూప్లు అనేది ప్రింట్ చేయొద్దు, ఇక్కడ ఇవ్వద్దు అనమాట, దీని తర్వాత ప్రింట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఫర్ లూప్లో ప్రింట్ చేసినట్లయితే ప్రతిసారి ప్రింట్ కావడం జరుగుతుంది. ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ సమ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ ఏం రావాలి, 12 అనేది అవుట్పుట్ అయితే రావాలన్నమాట. ఇక్కడ మనకి 12 అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది, చూసారు కదా. ఇక్కడ మనకి టెర్మినల్లో 12 అనే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది ఈజీగా అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. దీని తర్వాత మళ్ళీ ఒకసారి మనం పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ మనం పీడిఎఫ్ని ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఏం చేసాం, 9th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత ఒక 19th ప్రాబ్లం అయితే చేద్దాం. 19th ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇక్కడ మనం 19th ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ 19th ప్రాబ్లం, ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూడాలన్నమాట, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇక్కడ 19th ప్రాబ్లం ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ స్ట్రింగ్ అండ్ ప్రింట్ ద ఓవెల్స్ ఇన్ ద స్ట్రింగ్. మన క్వశ్చన్ ఏంది, మనకి ఒక స్ట్రింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అందులో మనకి ఓవల్స్ని ప్రింట్ చేయమంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఇఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ ఈస్ ఇండియన్ అని ఇచ్చినట్టయితే మనకి ఇండియన్లో ఓవల్స్ ఏమున్నాయి, ఏ 2 ఐలు ఉన్నాయి, ఒక ఏ అయితే ఉన్నది అనమాట. వాటిని మనం ప్రింట్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం వాటిని అయితే ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్, మనం దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా దీన్ని అయితే ఏం చేద్దాం, ఒక స్ట్రింగ్ అవుతుంది, h ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ అనే ఒక స్ట్రింగ్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలి, ఓవల్స్ని ప్రింట్ చేయాలి. ఫర్ దీని ఒక లెంత్ అయితే కనుక్కుందాం, ఎందుకంటే ఇండెక్సింగ్ బేస్ చేసుకుని ఒక్కొక్క క్యారెక్టర్ అనేది యాక్సెస్ చేసుకుందాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ s. ఓకేనా, ఇప్పుడు మనం ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక కండిషన్ అనేది రాయాలన్నమాట. మనకి ఎప్పుడైతే ఓవల్స్ అవుతాయో అప్పుడే మనం ప్రింట్ చేయాలి. సో మనం ఇఫ్ s ఆఫ్ I డబల్ ఈక్వల్ టు ఏనా అని చెక్ చేయాలి. ఓవల్స్ ఏముంటాయి, ఏ ఈ ఐఓ ఉంటాయి కదా. సో మనం ఆర్ అనే కండిషన్ చెక్ చేయాలన్నమాట. ఒకవేళ ఏ అయినా ప్రింట్ చేయాలి, ఒకసారి ఈ అయినా ప్రింట్ చేయాలి, ఇక ఆర్ కండిషన్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఆర్ ఎస్, దీన్నే కాపీ చేసుకుందాం, అన్నిటికైతే వీటిని రాయాలన్నమాట. ఆర్ 12. ఒకవేళ మనకి ఈ అయిందనుకోండి, ఈ కావచ్చు, మళ్ళీ ఐ ఆర్ ఓ యు ఆర్ యు కావచ్చు అనమాట, యు. ఒకవేళ మనకి క్యాపిటల్స్లో కూడా ఉండొచ్చు కదా ఈ ఓవల్స్ అనేవి, సో మళ్ళీ వీటికి కూడా రాయాలన్నమాట. మళ్ళీ ఆర్ క్యాపిటల్స్లో ఏ, క్యాపిటల్ ఏ
క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఓ. ఎందుకంటే మన స్ట్రింగ్లో క్యాపిటల్లో కూడా ఉండొచ్చు అనమాట లెటర్స్, అందుకే నేను క్యాపిటల్స్తో కూడా కంపేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఓకేనా, ఇప్పుడు నేను ఫర్ లూప్ అయితే ఒక కండిషన్ అయితే రాయడం జరిగింది. ఇఫ్ యూజ్ చేసుకుని నేను ఒక కండిషన్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇండెంటేషన్ అయితే ఇవ్వాలి. దీని తర్వాత మనం ఏం చేద్దాం? ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ ఆఫ్ ఐ, అందులో ఏదైనా ఒకటైనా కానీ మనం ఐని అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా చేసినట్టయితే మనకి ఆ ఓవల్స్ని మాత్రమే ప్రింట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మనం దీన్నే మనం విఎస్ కోడ్లో అయితే చేద్దాం. ఒకసారి విఎస్ కోడ్లో ట్రై చేద్దాం. మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేద్దాం. నేను ప్రీవియస్ కోడ్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు మనం కాపీ చేసుకున్న దాన్ని అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఫర్ అనేది ఎఫ్ అనేది క్యాపిటల్ స్మాల్స్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఇక్కడ పి కూడా స్మాల్. ఇక్కడ ఐ కూడా స్మాల్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో అయితే ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది 2 ఐలు ఒక ఏ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం ఆర్ అయితే పెట్టాలి. ఆర్ పెట్టడం మర్చిపోయాను. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ ఆర్. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే మనకి దాని ఒక ఇండెక్సెస్ అయితే రావడం జరిగింది. ఐ అంటే ఏంది? 0, 3, 5 అనేది రావడం జరిగింది. కానీ మనకి క్యారెక్టర్స్ కావాలి కదా, మనకి స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ కావాలి కాబట్టి ఎస్5 అనేది ఇవ్వాలన్నమాట. ఎస్5 అని ఇచ్చినట్టయితే మనకి అందులో ఉన్న క్యారెక్టర్స్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. చూసారు కదా, మనకి 2 ఐలు రావడం జరిగింది, ఒక ఏ అనేది ప్రింట్ కావడం జరిగింది అనమాట. కానీ ఒకవేళ ఐ అనేది క్యాపిటల్లో ఉన్నా కానీ మనకి ఐని రికగ్నైజ్ చేసి దాన్ని కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. ఒకవేళ స్టార్టింగ్ ఐ అనేది క్యాపిటల్లో ఇచ్చాం, రన్ చేసినట్టయితే మనకి చూసారు కదా, ఈ క్యాపిటల్ ఇచ్చినా కానీ మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గానే రావడం జరుగుతుంది. సో అందుకే నేను ఇప్పుడు మనం ఈ 23rd క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఇది మన 4th ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూసినట్టయితే 23rd ప్రాబ్లం ఏంది? రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ స్ట్రింగ్ అండ్ ప్రింట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఓకేనా, మనకి ఒక స్ట్రింగ్ ఇవ్వడం జరుగుతుంది, అందులో ఉన్న క్యారెక్టర్స్ అనేవి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమంటున్నాం అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే స్కేల్ అని ఉంది కదా, ఈ స్కేల్ని మనం రివర్స్లో ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే స్కేల్ అని వస్తే మనకి ఈ ఎల్ ఏ సిఎస్ అని మనకి రివర్స్లో మనం ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ ప్రాబ్లం అనేది ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఏం చేద్దాం? మనం ఒక స్ట్రింగ్ అయితే తీసుకుందాం. ఇక్కడ స్ట్రింగ్ ఏంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నట్టయితే ఎస్ స్కేల్ అని ఒక స్ట్రింగ్ అయితే తీసుకుందాం అనమాట. స్కేల్ అని ఒక స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంది? డబుల్ కోట్స్లో ఉంటుంది కదా, ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మనం ఒక్కో క్యారెక్టర్ అనేది రివర్స్లో ప్రింట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను దీని ఒక లెంత్ అనేది కనుక్కుంటున్నాను. ఓకేనా, ఇండెక్సింగ్ కోసం లెంత్ అనేది కనుక్కుంటున్నాను. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెన్ అనేది ఫంక్షన్ యూజ్ చేసుకొని దాని యొక్క లెంత్ అనేది కనుక్కోవచ్చు అనమాట. స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది కనుక్కుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మనం రివర్స్ ఆర్డర్లో ఒక్కో దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనకి ఏం చేద్దాం? దాని యొక్క లెంత్ అనేది ఇద్దాం. లెంత్ ఎంత అయితే ఉంటుందో అంత సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చిన్న లాజిక్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకేనా, చిన్న లాజిక్ అప్లై చేసి మనం రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయొచ్చు అనమాట. ఆ లాజిక్ ఏంటంటే ఇక్కడ మనం ప్రింట్ ముందుగా మనం క్యారెక్టర్ అని మన యొక్క వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? ముందుగా మనం ఒక క్యారెక్టర్ని ఇందులో క్యారెక్టర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. మనం లాస్ట్ క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు మనకి లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే మనం ఏం చేయాలి? మనం స్ట్రింగ్ ఆఫ్
స్ట్రింగ్ ఆఫ్ మనం ఇండెక్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇండెక్స్ ఎంత ఇద్దాం, లెంత్ మైనస్ ఐ. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ స్టెప్ అర్థం కాకుండా. మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ క్యార్, ప్రింట్ ఆఫ్ క్యార్, క్యారెక్టర్ మనం ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ స్టెప్లో ముందుగా మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తున్నాం ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని. ఎక్కడి నుంచి 0 నుంచి లెంత్ ఎంత 4 వరకు అయితే జనరేట్ చేస్తుంది అనమాట. 0 1 2 3 4. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, క్యార్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనే వేరియబుల్ లోపల ఏముంది, స్కేల్ అనేది ఉందన్నమాట. అందులో మనకి ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మనం ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకున్నాం. లెంత్ మైనస్ ఐ. ముందుగా మనకి లెంత్ ఎంత, దీని యొక్క లెంత్ ఎంత 5 కదా, దాని యొక్క లెంత్ ఎంత 5, దాని యొక్క లెంత్ వచ్చేసి 5 మైనస్ ఐ. ఫస్ట్ ముందుగా ఏం స్టోర్ అవుతుంది, ఐలో 0 అనేది స్టోర్ వస్తుంది. 5 మైనస్ 0 ఎంత ఎంత 5 కదా. ఓకేనా, స్ట్రింగ్ ఆఫ్ అంటే ఇండెక్సింగ్ ఆఫ్ 5 అనమాట. స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఆఫ్ 5 అంటే 5th పొజిషన్లో ఏముంది మనకి 0 1. ఫస్ట్ పొజిషన్లో 0 పొజిషన్లో ఎస్ ఉంది, మళ్ళీ 1 పొజిషన్లో సి ఉంది, అలాగే 2nd పొజిషన్లో ఏ ఉంది, అలాగే మనకి 3rd పొజిషన్లో ఏముంది ఐ ఉంది, 4th పొజిషన్లో ఈ ఉంది అనమాట. అంటే మనకి ఎక్కడ వరకు ఉంది, 4th వరకే ఉంది అనమాట. కానీ మనకి ఇక్కడ 4th వరకే ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ఇంకొక -1 అనేది చేయాలన్నమాట. ఇక్కడ మనకి -1 చేసినాడైతే ఇప్పుడు మనకి కరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, లెంత్లో ఎంత ఉంది 5 ఉంది, 5 మైనస్ 0 -1 అంటే 4 ఉంటుంది అనమాట. ఇండెక్స్ 4లో ఏముంది మనకి ఈ అనేది ఉందన్నమాట. ముందుగా మనకి ఈ అనేది ప్రింట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈని ప్రింట్ చేసినాం. దీని తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది లూప్ అనేది రన్ అవుతుంది. సెకండ్ టైం ఏమవుతుంది, ఐలో 1 ఉంటుంది అనమాట. లెంత్లో ఎంత ఉంది 5 లెంత్లో ఎంత ఉంది సెకండ్ టైం 5 మైనస్ ఐలో ఎంత ఉంది 1 -1 చేస్తున్నాం. అంటే మనకి ఎంత ఉంటుంది 3 ఉంటుంది అనమాట. 3rd పొజిషన్లో ఏముంది మనకి ఎల్ అనేది ఉందన్నమాట. ఎల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఎల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి లూప్ రన్ అయినప్పుడు ఐలో ఎంత ఉంటుంది 2 అనేది ఉంటుంది. ఐలో మనకి 2 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లెంత్ మైనస్ ఐలో ఎంత ఉంటుంది 2 -1 చేస్తున్నాం, అంటే 2 ఉంటుంది అనమాట. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 2 అనేది ఉంటుంది. ఇండెక్సింగ్ పొజిషన్ వచ్చేసి ఇందులో మనకి 2 అనేది ఉంటుంది అనమాట. సెకండ్ పొజిషన్లో ఏముంది ఏ అనేది ఉంటుంది అనమాట. ఏ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐలో ఎంత ఉంటుంది, ఐలో మళ్ళీ 3 ఉంటుంది అనమాట. అంటే మనకి ఇక్కడ మనం ఇండెక్సింగ్ ఏం చేస్తున్నాం 5, ఇక్కడ మళ్ళీ 5 మైనస్ 3 -1 చేసినప్పుడు ఏమొస్తుంది మనకి 4 పోతే మళ్ళీ 1 అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ పొజిషన్లో ఏముంది మనకి 0 పొజిషన్లో ఎస్ ఉంది, ఫస్ట్ పొజిషన్లో సి ఉందన్నమాట. అంటే మనకి సి అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సి అనేది ప్రింట్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఉంది సేమ్, నెక్స్ట్ టైం ఇంకోసారి ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఐలో ఎంత ఉంటుంది మళ్ళీ మనకి ఐలో 4 అనేది ఉంటుంది. 4 -1 అంటే ఏం జరుగుతుంది మనకి 0 వస్తుంది అనమాట. మనకి ఈ ఇండెక్సింగ్ ఈ పొజిషన్లో మనకి 0 అనేది ఉంటుంది అనమాట. 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, 0 పొజిషన్లో ఏముంది ఎస్ ఉంది అనమాట. స్ట్రింగ్ అనే వేరియబుల్లో 0 పొజిషన్లో ఎస్ ఉంది అనమాట. సో మనకి ఎస్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒక వే. మనం డిఫరెంట్ వేస్లో అయితే ప్రింట్ చేయొచ్చు. ఇది ఒక చిన్న శాంపుల్గా సింపుల్గా ఉండే ఒక వే అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. దీన్ని ప్రీవియస్ కోడ్ని అయితే తీసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఈ కోడ్ని కాపీ అయితే చేసుకొని అందులో అయితే పేస్ట్ చేద్దాం. ఓకేనా, టర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేద్దాం అనమాట. ఇప్పుడు రన్ చేసి ఏం కావాలి మనకి, ఈ స్కేల్ అనేది రివర్స్లో అయితే ప్రింట్ కావాలి. ఓకేనా, మనం ఈ ఫర్ లూప్ లోపల ఉండాలన్నమాట ఈ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ ఆఫ్ కేఆర్.
ఓకేనా. ఇక్కడ మనకి కొంచెం ఇండెంటేషన్ అనేది తప్పుగా ఉంది, కొంచెం స్పేసింగ్ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ఈ స్కేల్ అనేది రివర్స్లో అయితే రావడం జరిగింది. చూసారు కదా, ELACS అనేది రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఒకవేళ స్ట్రింగ్ అనేది వేరే ఇచ్చారనుకోండి, ఇండియన్ అనేది ఇచ్చారనుకోండి, ఇండియన్ అని ఇస్తే ఇండియన్ అనేది కూడా మనకి రివర్స్ ఆర్డర్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, NAIDNI అని అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఏ స్ట్రింగ్ ఇచ్చినా కానీ మనకి రివర్స్ ఆర్డర్లో అయితే రావడం జరుగుతుంది. అంటే మనం రాసిన కోడ్ అనేది కరెక్టే అనమాట. దీని తర్వాత మనం ఏం చేద్దాం, మళ్ళీ మన స్టైల్లోకి వచ్చి మనం PDF ఓపెన్ చేసి ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు మనం 28th క్వశ్చన్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం 5th క్వశ్చన్ అంటే మనం 4 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అయితే చేద్దాం అనమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది కొంచెం మీడియం లెవెల్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 నెంబర్స్ N and K and prints the sum of the kth power of all the numbers from 1 to N. ఓకేనా. దీన్ని మనం ఇంకా డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం ఈ క్వశ్చన్ని. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మనకి ఒక 2 నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. N = 5 అండ్ K = 3 అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం చేద్దామంటే మనకి N అయితే ఎంతైతే ఉంటుందో, N లోపల ఎంతైతే నెంబర్ ఉంటుందో అంతవరకు మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయాలి. ఎక్కడి నుంచి 1 నుంచి. ఇక్కడ Kలో ఎంతైతే ఉంటుందో దాన్ని ఒక్కొక్క నెంబర్కి పవర్ చేయాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి 1 నుంచి 5 వరకు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది తీసుకోవాలి. Nలో ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి 5 దాకా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనకి Kలో ఎంత ఉంది, 3. సో మనకి ఒక్కొక్క నెంబర్కి మనం పవర్ 3 చేయాలన్నమాట. 1 పవర్ 3, 2 పవర్ 3, 3 పవర్ 3, 4 పవర్ 3, 5 పవర్ 3 చేసి వాటిని మనం సమ్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా సమ్ చేయాలన్నమాట. ఈ విధంగా సమ్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ వచ్చేసి 225 అని అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీన్ని మనం ఒకసారి దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఓకేనా. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. N, K అనేది ఇస్తారు. N ఎంతైతే ఉంటుందో అన్ని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి ఒక్కొక్క నెంబర్కి మన K ఎంతైతే ఉంటుందో అంత పవర్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కోడ్ ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి N = 5. ఒక 2 ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి. K = 3. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పవర్స్ అయితే ముందుగా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయాలి. ఫర్ IN రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 1 నుంచి N వరకు, N వరకు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వాటికి మనం పవర్ చేయాలంట. పవర్ చేసి సమ్ చేయాలి. సో సమ్ చేయడానికి మనం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. సమ్ = ఆ సమ్ని స్టోర్ చేసుకోనికి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ మనం పవర్ అనే ఒక వేరియబుల్ని అయితే తీసుకుందాం. పవర్ _num ఒక నెంబర్ యొక్క పవర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, I అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, I అనేది 1 నుంచి వస్తుంది అనమాట. 1 పవర్ K అనేది చేయాలి. ఇక్కడ మనకి ఒక దాని యొక్క పవర్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ డబల్ స్టార్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇంటూ చేయాలంటే ఒక స్టార్, అలాగే దాని యొక్క పవర్ కనుక్కోవాలనుకుంటే మనం డబల్ స్టార్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టార్ యూజ్ చేసుకుంటే దాని యొక్క పవర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, పవర్ వచ్చిన తర్వాత మనం సమ్ చేయాలి కదా. సమ్ ప్లస్ = పవర్ _నెంబర్, ఆ నెంబర్ యొక్క పవర్ అనేది ఈ సమ్లో అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఫైనల్గా మనం ప్రింట్ చేయాలన్నమాట. ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం టోటల్ నెంబర్ని ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ సాఫ్ట్వేర్ అనేది బై డిఫాల్ట్గా ఈ స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఇస్తుంది. ఇక్కడ స్మాల్ లెటర్స్లో అయితే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఏమవుతుంది, ఇక్కడ ఒక 2 నెంబర్స్ ఇంటీజర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, రేంజ్ ఫంక్షన్ 1 నుంచి N వరకు 1, 2, 3, 4, 5 అనే వరకు నెంబర్స్ అనేది జనరేట్ చేసింది. ఇప్పుడు మనకి ఈ పవర్ ఏం చేస్తుంది, పవర్ _num ఏం స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి Iలో 1 అనేది ఉంటుంది కదా. Iలో 1 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, పవర్ అనేది 3 చేస్తున్నాం. I పవర్ 3 చేస్తున్నాం అనమాట. I పవర్ 3 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 1 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఫర్ లూప్ అనేది. మళ్ళీ ఇది ఏం చేస్తున్నాం, దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఈ సమ్ లోపల యాడ్ చేస్తున్నాం అనమాట. సమ్కి యాడ్ చేస్తున్నాం. ఓకేనా. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ సమ్కి యాడ్ చేస్తున్నాం. సమ్లో ఎంత ఉంది, సమ్ = 0 + 1. ఓకేనా. ఈ స్టెప్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు మనకి సమ్లో ఎంత ఉంటుంది, 1 ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత ఒకసారి మనకి లూప్ అనేది అయిపోయింది. మనకి సెకండ్ టైం ఏమవుతుంది, Iలో అనేది 2 అవుతుంది అనమాట. Iలో 2 అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ Iలో 2 అయినప్పుడు 2
పవర్ 3 చేస్తున్నాం. 2 పవర్ 3 చేసినప్పుడు ఏమవుతుంది? 3 క్యూబ్ ఏమవుతుంది? 8. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్గా సమ్లో ఎంత ఉంది? 1 ప్లస్ 8. అయితే ఏమవుతుంది మనకి? 9 అనేది సమ్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సమ్లో మనకి 9 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? దీని తర్వాత మనకి ఏమవుతుంది? మళ్ళీ ఐలో 3 అనేది ఉంటుంది అనమాట. ఐలో మనకి 3 పవర్ 3 పవర్ 3 చేస్తాం. మళ్ళీ 3 పవర్ 3 చేసినప్పుడు ఏమవుతుంది? ఓకేనా? 3 పవర్ 3 చేస్తే మనకి 27 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది మనకి? సమ్. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం? సమ్ ప్లస్ పవర్ అండర్స్కోర్ నెంబర్ అనేది చేస్తున్నాం. అంటే సమ్లో ఎంత ఉంటుంది? మళ్ళీ సమ్లో మనకి 27, అంటే సమ్లో ప్రీవియస్గా ఎంత ఉంది? 9 కదా, 9 ప్లస్ 27 అంటే మనకి ఎంత స్టోర్ అవుతుంది? 36 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి సేమ్ 4కి అలాగే 5 కూడా ఈ విధంగా మనకి అయిపోతుంది అనమాట. ఈ విధంగా రన్ అయ్యి మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే 225 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా. ఓకేనా? దీన్ని మనం సరే విఎస్ కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. దీన్ని మనం విఎస్ కోడ్లో అయితే చేద్దాం. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇది మనం ప్రీవియస్ కోడ్. ఎవరైనా ఈ కోడ్ని మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను అనమాట. మళ్ళీ విఎస్ కోడ్లో అయితే ప్రేస్ చేస్తాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంది? 225 అయితే రావాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకి 225 అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. అంటే మనం చేసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. ఒకవేళ నెంబర్స్ అనేది ఒకవేళ నేను ఇక్కడ 8 ఇచ్చాను అనుకోండి, ఒకవేళ ఇక్కడ స్క్వేర్ 2 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి వేరే నెంబర్ 204 అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనకి మనం ఒక్కొక్క నెంబర్కి క్యూబ్ చేసుకొని మనం దాన్ని అయితే సమ్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఇంకొక క్వశ్చన్ అనేది లాస్ట్ క్వశ్చన్ అనేది చేద్దాం అనమాట. 6th క్వశ్చన్ అనేది చేద్దాం. మనం మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మన పీడిఎఫ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ నేను ఒక 13th క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ నేను 13th క్వశ్చన్ మీకు తెలిసిందే ఇది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏముంది? 13th క్వశ్చన్లో రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ నెంబర్ n అండ్ ప్రింట్స్ ఏ ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆఫ్ n rows యూజింగ్ స్టార్స్. ఓకేనా? అండ్ ప్లస్. ఓకేనా? ఇక్కడ ప్లస్ అనేది ఎక్స్ట్రా అనమాట. ద ఫస్ట్ రో కంటైన్స్ n స్టార్స్ అండ్ ద నెక్స్ట్ n-1 rows కంటైన్స్ ప్లస్ అనమాట. ఓకేనా? మనకి ఏం కావాలి ఫైనల్ అవుట్పుట్? ఇక్కడ మనకి ఫస్ట్ రోలో స్టార్స్ అనేది ఉండాలి, మిగతా అన్ని రోస్లో మనకి ప్లసెస్ అయితే రావాలన్నమాట. ఓకేనా? దీన్ని మనం ఒకసారి చేసి అయితే చూద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా విఎస్ కోడ్లో అయితే చేస్తాను. ఇక్కడ మీరు చేసినట్టయితే ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు ఒక 4 అనేది తీసుకుందాం, ఒక ఇంటిజర్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ మనం ఏం చేద్దాం? n అనేది ఇద్దాం. 0 నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇఫ్ i డబల్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, మనకి ఫస్ట్ రో అనే కదా మనకి స్టార్స్ ఒకటి ప్రింట్ అయ్యి మిగతా రోజులో మనకి ప్లస్లు అనేవి ప్రింట్ కావాలి. ఫస్ట్ రోనే మనకి స్టార్స్ అనేవి కావాలి. సో మనకి ఇఫ్ i ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ప్రింట్ ఆఫ్ స్టార్స్, ప్రతి స్టార్ మధ్యలో స్పేస్ కావాలి కదా, ఇంటూ n తోడు అయితే మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఓకేనా? n తోడు అనేది మల్టిప్లై చేస్తున్నాం. ఒకవేళ 0 కాకుండా మిగతా ఏదైనా కానీ మనం ఏం చేయాలి? ప్రింట్ ప్లస్ తోడు అయితే మల్టిప్లై చేయాలన్నమాట. ప్లస్ దాని పక్కన స్పేస్ ఇంటూ మనం ఏం చేయాలి? n-i చేయాలి. ఓకేనా? n-i. ఓకేనా? ఈ విధంగా చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. రన్ చేసినట్టయితే చూసారు కదా, ఫస్ట్ రోలో మనకి 4 స్టార్స్ అయితే రావడం జరిగింది. n-i-1 అయితే చేద్దాం. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాలేదన్నమాట. ఎందుకంటే మనం దీన్ని ఎల్స్లో అయితే ఇవ్వాలన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్ని మనం ఎల్స్లో అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో మనకి ఇది ఎల్స్లో అయితే ఇవ్వాలి. ఎల్స్లో ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఓకేనా? ఇక్కడ చూసారు కదా, ముందుగా ఫస్ట్ టైంలో 4 స్టార్స్ అయితే ప్రింట్ అయ్యి మిగతా అన్నిట్లో ప్లస్ అనేది డిక్రీజ్ అవుతూ రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఒకవేళ మీరు 5 అని ఇచ్చినా కానీ సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. 5 స్టార్స్ వస్తాయి ముందుగా, దాని తర్వాత 4 ప్లసెస్, అలా ప్లసెస్ అనేవి డిక్రీజ్ అవుతూ రావడం జరిగింది అనమాట.
ఈ విధంగా మనమైతే ఈ లాజిక్ అనేది రాయొచ్చు అనమాట. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీకు ఈ వీడియో ఏ విధంగా అర్థమైందో, ఏ విధంగా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.